హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో వీడియో వచ్చేసి మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కలిసి అన్నవరం ట్రిప్కి అయితే వెళ్ళాము. అక్కడ వీడియో మా పెద్ద బాబుకి హాయ్ చెప్పమంటే హాయ్ బాయ్ అని చెప్తున్నాడు. ఇక్కడ మా పాప వచ్చేసి ఫోన్ పెట్టుకుందంట చూసి. మేము రిజర్వేషన్ ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. జస్ట్ ఇలా స్టెప్స్ దిగేలోపు ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, మిస్ అయింది. దాని తర్వాత జనరల్ బోగిలో ఎలాగో అలా కింద కూర్చొని మీద కూర్చొని అయితే రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత పాపం పిల్లలందరూ టైర్డ్ అయిపోయి ఇంకెక్కడోళ్ళు అక్కడ వాలిపోయారు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అన్నవరంలో అన్నదానం జరుగుతుంది కదా నిత్యం. సో మా మామయ్య గారి ఫ్రెండ్ అయితే అక్కడ ఉన్నారని ఇంకా మా మామయ్య గారితో ఇంకా అన్నదానం కార్యక్రమానికి వెళ్దామని వెళ్ళాము. ఇంకా అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. ఇంకా మా చిన్నోడు మా పెద్దోడు అయితే ఎవరు బైక్స్ ఎక్కి రైడ్లు అయితే చేస్తున్నారు. ఇంకా ఆ సార్ వచ్చిన తర్వాత ఇంకా మా మామయ్య గారి ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇంకా లోపలికి అయితే వచ్చాము అన్నదానానికి. ఇలా ఉంది ఇక్కడంతా అన్నదానం అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్గా మేమైతే అన్నదానం పెట్టించుకొని ఇంకా అందరం కూర్చొని రౌండ్గా తినేసాము. ఇంకా తినేస్తూ ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయ్యే దగ్గర ఇక్కడ ఇంకా అన్నవరం ఇంకా డెవలప్ చేయడానికైతే ఇంకా అక్కడ మొత్తం అన్నీ మట్టి ఇవన్నీ పెట్టుకున్నారు. ఇవన్నీ తీసాను గ్రౌండ్ ఇవన్నీ. ఇంకా భోజనాలన్నీ అయిపోయాక ఇంకా రూమ్కి వెళ్దామని ఇంకా రిటర్న్ అయ్యాము. ఇంకా వెళ్తూ వెళ్తూ మా చిన్నది ముందు వెళ్ళిపోతుంది, మా అక్క ఇంకా మా పెద్ద పాప. ఇంకా రూమ్కి వచ్చేసి ఈవినింగ్ వరకు అయితే రెస్ట్ తీసుకున్నారు. ఇంకా ఈవినింగ్ వాళ్ళందరూ గుడికి వెళ్ళారు, నేను వెళ్ళలేదు, కొంచెం హెడేక్గా ఉందని. ఇంకా ఈవినింగ్ టైంలో మొత్తం సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెంట్లో ఉంది అనేసి ఇంకా మొత్తం వీడియోస్ అయితే తీసుకున్నాను. రూమ్ అయితే ఇది వచ్చేసి ప్రకాష్ సాధన్ అనుకుంటా అది. అక్కడైతే ఇంకా చూడండి ఇదంతా బాల్కనీ, అసలు స్టెప్స్ చాలా సైలెంట్గా అంటే సైలెంట్గా ఉంది. నేనైతే వెళ్ళలేదు. హెడేక్ అయితే నాకు ఎప్పుడూ రాలేదు, అంత హెవీ హెడేక్ అయితే వచ్చేసింది. ఇంకా ఇదైతే మేము తీసుకున్న రూమ్. ఇక్కడ పిల్లలు కూడా వెళ్ళలేదు, ఆడుకుంటున్నారు. ఇంకా ఈవినింగ్ మొత్తం వాళ్ళ దర్శనం అన్నీ అయ్యాక ఇంకా రేపు పూజకి ఏమైనా కావాలేమో కొనుక్కుందామని కిందకి దిగాము. ఇంకా రూమ్కి వచ్చేసరికి ఇక్కడైతే మెరుగుడు పూలు అయితే వేస్తున్నాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే 3 o'clockకే లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా మరుసటి రోజు 3వ సోమవారం అవ్వడంతో నోములు నోచుకునే వాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు అసలు చాలామంది వచ్చారు. ఇంకా మా పాపకైతే ఇంకా నిద్ర మొత్తం అయితే వదలలేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేపేశాను, పాపం ఎప్పుడూ లేపలేదు. ఇంక ఇక్కడ మా మామయ్య గారు అయితే టికెట్ తీసుకుంటున్నారు. చూడండి దర్శనానికి ఎంతమంది ఉన్నారో. ఇంకా టికెట్ తీసుకొని మేమందరం ఇంకా వ్రతం చేయడానికని సత్యనారాయణ వ్రతం అయితే గుళ్ళో అనేది ఇంకా అందరూ సామూహిక వ్రతాలు అయితే చేశారు. మేమైతే 1000 rupees టికెట్ అయితే తీసుకొని ఇంకా వ్రతం అయితే చేసాము, సత్యనారాయణ వ్రతము. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళని ఎవరిని తీయలేదు, ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం కెమెరా ఫియర్ ఎక్కువ. మా మామగారికి నాకే ఇలాంటి వీడియోలన్నీ. ఇంకా నేను కొన్ని తీసుకున్నాను వీడియో క్లిప్స్. ఇంక ఇక్కడ మా అక్కకు వచ్చేసి పసుపు కుంకుమ అడుగుతున్నాను. ఇంకా వ్రతం అయితే కంప్లీట్ ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేశారు, 7:30 అయింది వ్రతం అయ్యేసరికి. ఇంకా ఇలా అయితే ఇలా అయితే సామూహిక వ్రతాలు చేశారు. వ్రతాలు అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం, కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత ఇంకా 3వ సోమవారం కాబట్టి ఇంకా ఒత్తులు వెలిగిద్దామని ఒత్తులకి వెలిగించాము. ఇంకా అదే రోజు ఈవినింగ్ 3 o'clock అయితే ట్రైన్కి అయితే ఉంది. యాక్చువల్లీ ట్రైన్ అయితే 2:40 అన్నారు, బట్ లేట్ అయింది. ఇంకా ట్రైన్ కోసం మేము అందరం అలా కూర్చున్నాము. ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము. ట్రైన్ ఎక్కి ఇంకా ఫైనల్గా అయితే రిటర్న్ అయ్యాము. మా అత్తగారు ఇక్కడ గాఢ నిద్రలో ఉన్నారు, పాపం టైర్డ్ అయిపోయారు.